ఒక పెద్ద పీత ముక్క, గుడ్డు, వంకాయ, చిన్న కాళ్ళు. ఇప్పుడు వేడి వేడి అన్నం. ఎంత వేడిగా తింటే అంత మంచిదండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక గోదావరి డెలికేసీ చూపించిపోతున్నానండి. గుడ్డు పీతల పులుసు అనమాట. ఇలాంటి వింటర్ టైంలో ఇలాంటి పులుసు చేసుకొని పీతలతో కారం కారంగా తిన్నారంటే రొంప ఇలాంటి అందరికీ ఉంటాయి కదా, అన్ని పటాపంచలు అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీ ప్రొసీజర్లో చూపించేస్తాను రండి. పీతల కూర వండుకోవాలంటే దానికన్నా ముందు పీతలు క్లీన్ చేయాలి కదండి. చాలా ఈజీ పీతల క్లీనింగ్గా చూపిస్తారండి. సో వెనకాల ఇలా డప్పులా ఉంటుందండి, అది ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దీని నుంచి కొంచెం గట్టిగా లాగితే ఇలా షెల్ ఓపెన్ అయిపోతుంది. ఇదంతా కూడా గుడ్డు. తర్వాత ఇక్కడ చూసారా ఇలా బబుల్స్లా ఉన్నాయి కదా, అదే చెత్త అనమాట. అది క్లియర్గా తీసేయాలి. ఇటుపక్క కూడా శుభ్రంగా తీసుకోవాలి. పీతల క్లీనింగ్ అయితే ఇంతేనండి, కానీ దీన్ని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. మట్టి ఉంటుంది మూలమూలల్లో. అలాగే కాళ్ళు చూస్తే జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తే వచ్చేస్తాయి. జస్ట్ ఇలా ట్విస్ట్. అలాగే ఇలాంటి పెద్ద కాళ్ళు ఉన్నాయనుకోండి, దాన్ని కూడా అదే ప్రాసెస్, ట్విస్ట్ చేసేస్తాం. ఇవన్నీ తీసేస్తే మనం పులుసు పెట్టినప్పుడు ఎగురు చేసినప్పుడు లోపలికి కర్రీ వెళ్ళి రుచిగా ఉంటుంది అనమాట. దీని పైన ఉన్నది గుడ్డు. దీన్ని మనం ఇలా అంటే ఇలా ఉంచేసుకోవచ్చు. 2 ముక్కలు చేస్తే బాగా వెళ్తుంది లోపలికి అంటే 2 ముక్కలు చేసుకోవచ్చు. ఇలా 2 ముక్కలు అంతే. ఇంక క్లీనింగ్ ఏం లేదు, శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఒక 3 సార్లు. పెద్ద కాళ్ళు ఉన్నాయనుకోండి, ఇందులో లోపల గ్రేవీ వెళ్ళాలి కదా. గ్రేవీ వెళ్ళాలంటే ఒక్కసారి ఇలా ఒక దెబ్బ వేసాం అనుకోండి, లోపల గ్రేవీ వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది. సీ ఫుడ్ కూరలకు చిన్న మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను పీతలకైనా రొయ్యలకైనా ఇలాగే వేస్తాను. మసాలా ఏంటో చూపిస్తారండి. 1 స్పూన్ గసగసాలు, అలాగే 2 ఇలాచీ, 2 బిర్యానీ పువ్వు, కొంచెం చెక్క, 4 లవంగాలు, ధనియా జీరా పౌడర్. నా దగ్గర వాళ్ళు రన్అట్ అయిపోయిందండి. 1 స్పూనే ఉంది, కానీ 2 స్పూన్స్ వేసుకున్నా గ్రేవీ బాగా వస్తుంది. వాటర్ వేసుకోకుండా పౌడర్ కొట్టుకోవాలండి. పౌడర్ అయ్యాక వాటర్ వేయాలి. మీరు ఈ పేస్ట్ని ఒక 2-3 కర్రీస్కి వాడుకోవాలి అంటే వాటర్ వేసుకొని పేస్ట్ కింద చేసుకొని మెత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కానీ నేను ఈ కర్రీ ఒక్కదానికే వాడతాను. సో ఇందులో వాటర్ వేయకుండా నాకు ఇందులో ఉల్లిపాయ గుజ్జు కావాలన్నమాట. మన కర్రీ ఇప్పుడు ఒక 1/2 కేజీ పీతలు ఉంటాయి, దానికి ఒక పెద్ద సైజ్ మీడియం సైజ్ ఉల్లిపాయ సరిపోతుంది. దాన్ని కూడా వేసేసుకుందాం. ఈ వాటర్తో అది సరిపోతుంది అనమాట. 2 కలిపి గుజ్జులా వస్తుంది. సో ఇంక ఈజీ పీజీ కర్రీ అండి. మీరు పప్పు వండుకుంటే ఎంత ఈజీగా వండుకుంటారో అంత ఈజీగా వండుకోవచ్చు అనమాట. నేను ఇందులోకి నువ్వుల నూనె వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్లోకి ఏదైనా పప్పుల నూనె చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం నూనె కూడా ఎక్కువే పడుతుందండి, లేదు అంటే మీకు కూర రుచిగా ఉండదు. ఒక పెద్ద గరిటెతో, పుట్టక గరిటె ఉంటుంది కదా, దాంతో ఒక గరిటె, చిటికెడు పసుపు, నూనె కాగిన తర్వాత ఒక 2 లవంగాలు, తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చీలికలు. ఒక 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పీతల్లో రొయ్యల్లో కొంచెం తక్కువ వేసుకోవాలి. పల్లీల నూనె, పప్పుల నూనె ప్యూర్ అని తెలియడానికి ఇవ్వేనండి బబుల్స్. మనం ఇప్పుడు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని వేపుకుందాం. ఒక 2 నిమిషాలు వేగాలి. నూనెలో బాగా వేగితే బాగుంటుంది. కొంచెం కరివేపాకు. ఒక్క 2 నిమిషాలు ఇది వేగేలోపు మనం మిగతా ఇక్కడ ఏమైనా మెస్సీ థింగ్స్ ఉంటే అవన్నీ సర్ది పెట్టేసుకుందాం. ఇది వేగితే అయిపోద్దండి. అప్పుడు పీతలు వేసుకోండి. పీతలు అలా గ్రేవీలో కూర్చోబెట్టాలండి. నూనె వచ్చింది కదా బయటికి, అంటే గ్రేవీ వేగిపోయింది. పీత ముక్కలు పెట్టేద్దాం ఫస్ట్. ఈ కాళ్ళు ఇప్పుడు వేయద్దు, పీతల కూర ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో వేసుకుందాం. నేను కొంచెం వాటర్ వేసాను, మన గ్రేవీ చేసుకున్న మిక్సీలోంచి కొంచెం వాటర్ వేసాను వేగడానికి. అలాగే దీనికి సరిపడా సాల్ట్. పీతలు అయితే వేగాయండి. దీంట్లోకి మనం సరిపడినంత కారం. పులుసు నాన్ వెజ్లోకి కారం కొంచెం బాగానే పడుతుంది, లేదంటే నీచు వాసన వస్తుంది. ఒక్కసారి ఇది కలిపేసిన తర్వాత మనం మిగతా కాళ్ళు కూడా వేసేద్దాం. నెమ్మదిగా వేయించుకోవాలి. మసాలాలోంచి టేస్ట్ రావాలి. మీరు ఎంత మసాలా వేసి ఏం చేసినా సరే ఫ్రెష్ పీతలు కాకపోతే మీకు టేస్ట్ రాదండి. కాళ్ళు కూడా ఒక్కసారి ఈ నూనెలో మగ్గిద్దాం మసాలాలతో. సీ ఫుడ్లోకి మసాలాలు కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ అవి కొంచెం తక్కువ పడతాయి అన్నమాట. చికెన్ మటన్లో పడినంత పడు. ఒక్క నిమిషం వేగిద్దాం ఇలాగా. రైస్ అయితే నేను అస్సలు ముందర పెట్టుకోనండి. నాకు కూర హాఫ్ వేలో ఉన్నప్పుడే కావాలి, వేడి పొగలు రావాలన్నమాట 2 కూడా. సో రైస్ కూడా ఒక 10 నిమిషాలు అయిపోతుంది. పీతల పులుసు అని చెప్పాను కదండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ టు 3/4 కేజీ పీతలు అయితే ఉంటాయి కదా, దానికి ఆ సైజ్ అనమాట. నానబెట్టుకొని గుజ్జు పిండుకుంటున్నాను.
ఈ పీతలులో చాలా రకాలు ఉంటాయండి. మండ పీతలు అంటారు, అవి చాలా బాగుంటాయి, కాలువల్లో దొరుకుతాయి అన్నమాట. అలాగే గుడ్డు పీతలు కూడా ఒక సీజన్లో దొరుకుతాయండి. కాకినాడ వాళ్ళు ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే చెప్పండి. ఆ గుడ్డు పీతల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులో కండ కన్నా ఎక్కువ గుడ్డు ఉంటుంది అనమాట. అది కూడా పులుసే పెట్టుకుంటారు, గుడ్డు పీతల పులుసు, మండ పీతల పులుసు అని. అలాగే ఇగురు కూడా పెట్టుకుంటామండి. ఇగురు కూడా ఒకసారి చూపిస్తాను, ఎప్పుడో స్టార్టింగ్లో చూపించాను 3 years బ్యాక్. ఒక కొత్త వెర్షన్ చూపిస్తాను మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా. పీతలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రాన్స్ ఎవరైతే ఇష్టపడతారో ప్రాన్స్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తినడం కొంచెం శ్రమ, కానీ ఒక్కసారి ఆ టేస్ట్ అలవాటు పడితే దిగదుడిపే అనిపిస్తుంది అనమాట. చికెన్, మటన్ ఇవన్నీ కూడా సీ ఫుడ్కి ఎంజాయ్ చేసే ఒక మనసు ఉంటే భలే నచ్చుతుందండి సీ ఫుడ్ ఫ్లేవర్. పీతలు అయితే అందులో రారాజనే చెప్తాను. మా ముగ్గురికి కూడా చాలా ఇష్టం. మా సమయాన్ని ఇక్కడ పీతల కూర అంటే వెయిట్ చేస్తున్నాడు లిటరల్గా. మీరు గమనిస్తే నేను ఇందులో పీతల దాంట్లో 2 లవంగాలు, 1 ఇలాచి, చిన్న బిర్యానీ పువ్వు, ఇంత చెక్క వేసాను కదా, అది చాలన్నమాట. అందుకని ఎక్కువ ఓవర్ స్పైస్ అవ్వకూడదు, ఓవర్ ఫ్లేవర్ అవ్వకూడదు. పులుసు వేసే వాటి కూరల్లో కమ్మగా ఉండాలి. ఆ నీసు వాసన పోవడానికి కొంచెం మసాలా వేసాను అంతే అనమాట. అది టెక్నిక్. సో పైన నూనె తేలింది కదండి, అంటే మసాలాలు, పీతలు అన్నీ వేగిపోయినట్టే. ఇలా చూస్తే మా ఆయనకి కూడా వంట రాదు, తేలిందంటే ఇప్పుడు పులుసు వేసేస్తామా అని అడుగుతున్నాడు. నాతో పాటు వంటలు చూసి చిక్కగా కొంచెం పులుసు పిండుకుంటున్నానండి నేను ఇందులో. ఎందుకంటే అవి వేగడానికి, ఉడకడానికి పెద్ద ఐటమ్స్ ఏమీ కాదు కదా. సో మీకు ఎంత కావాలో కన్సిస్టెన్సీ చూసుకొని చిక్కగా పెట్టుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఒకప్పుడు నేను ఇగురు చేసినప్పుడు మన వాళ్ళందరూ సంధ్య గారు కొంచెం పులుపు పిండండి చాలా బాగుంటుంది అనేవారు. అవునండి, నేను ట్రై చేశాను, చాలా చాలా బాగుంది. అందుకే మన వాళ్ళకి కూడా చూపిద్దాం, నాలాగా చాలామంది ఉంటారు తెలియని వాళ్ళు. సో అందుకే రివైజ్డ్ వర్షన్ అనమాట. పీతల పులుసు. పులుపు వేసే ప్రతి కూరలో చిటికుడు బెల్లం అయితే వేయాలండి, సో దట్ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఇది ఒక 10 నిమిషాలు ఇలా ఉడికిద్దాం. ఈ స్టేజ్లోనే కారాలు, ఉప్పులు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని 10 నిమిషాలు పెట్టేద్దాం. కొంచెం కారం తగ్గింది నాకు, ఉప్పు కూడా తగ్గింది నాకు కొంచెం. పులుసు ఉడకడం మొదలయ్యాక వంకాయ వేసుకుంటామండి. ఖచ్చితంగా పీతల కూరలో అయితే వంకాయ వేస్తాము పులుసులో. సో ఇది నాకు చిన్న వంకాయ దొరికితే అలా గుత్తులో వేసేద్దరు. ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది, దీన్ని నేను కట్ చేస్తున్నాను. ఈ తొడుముతోనే వేసుకోవాలి, బాగుంటుంది. ఇలాగే ఇలా ఒక 4 ముక్కల కోసి వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే కాడలతో వేసి ఉడకనిద్దాం అనమాట. ఇంకా మన అని ఏమీ లేదు, ఉప్పు కారాలు చూసుకున్నాం, పులుపు చూసుకున్నాం, అవన్నీ కరెక్ట్గా ఉంటే 10 నిమిషాలు అనమాట మరగడానికి. మీకు చిక్కగా ఉంది అని అనిపించింది, ఇంకా ఉడకడానికి కొంచెం నీళ్ళు కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకుందాం. సో పీతల్లోంచి గుడ్డు కలెక్ట్ చేశాను కదా ఒక దాంట్లోంచి, మిగిలిన వాటికి అలాగే ఉండిపోయినాయి అనమాట. లేదు అంటే అవన్నీ కలిపి ఒక డప్పులో పెట్టి పెడతారు, నాదైతే ఒకటే ఉంది. సో అది ఉడికిద్దాం. పీతల కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో కొంచెంగా కొత్తిమీర వేసుకొని, నేను కొత్తిమీర అలా వేస్తూనే ఉంటాను. నాకు సీ ఫుడ్లో కొత్తిమీర ఫ్లేవర్ అంటే చాలా నచ్చుతుంది అనమాట. బ్రహ్మాండంగా వచ్చింది, టేస్ట్ చేసి చూపుతాను. పీతల పులుసులో గుడ్లు వేయరు, కానీ నేను వేసానండి, మాకైతే నచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వంకాయలు అలాగే మన పీతలు భలే ఉంది కదా చూడడానికి. సీ ఫుడ్ ఫీస్ట్ అలా. చాలామంది మీరు వెండి కంచెలో తింటున్నారు, తినకూడదు అని చెప్తారండి, కానీ కాదండి. మా అమ్మగారు వాళ్ళు, మా అత్తయ్య గారు అందరూ తింటారు, వెండి కంచెల్లోనే తింటారు. వెజ్ నాన్ వెజ్ రోజు తింటారు అనమాట వాళ్ళు. ఇందులో ఏంటి అంటే బంగారం పువ్వు వేస్తారండి. సో అది వేస్తే మనం ఫుడ్ తినచ్చు అనమాట. పెళ్ళప్పుడు పెట్టిన వెండి కంచాలన్నమాట ఇవి. సో మేము రెగ్యులర్గానే తింటాం. ఈ మధ్యన ఏంటంటే దాని మెయింటెనెన్స్ ఎక్కువ అని చెప్పి లోపల పెట్టేసాం అనమాట. అలాగే ఇంకోటి చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ అన్నం పెట్టుకోవద్దు, అది నేను ఒప్పుకుంటానండి. ఖచ్చితంగా అలా తినకూడదంట. ఫస్ట్ కర్రీ పెట్టుకున్నాకనే అన్నం పెట్టుకోవాలి. చాలా మంది నేను వెండి కంచెలో పెట్టినప్పుడు అలా కమెంట్స్ అయ్యే వస్తాయి. సో ఈ రోజు అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఒక పెద్ద పీత ముక్క, గుడ్డు, వంకాయ, చిన్న కాళ్ళు, ఇప్పుడు వేడి వేడి అన్నం. ఎంత వేడిగా తింటే అంత మంచిదండి మన ఫుడ్. ఆహా, ఈ వేడి వేడి అన్నంలో వింటర్ ఒకటి కదండి, ముక్కులందరికీ రంపులు ఉంటూనే ఉంటాయి. అలాంటి టైంలో ఘాటుగా పుల్ల పుల్లగా చేసుకొని వంకాయ భలే టేస్ట్ ఉంటుంది ఇందులో. దాంతోపాటు పీత పెట్టుకొని తింటే ఇంతకన్నా ఇంకేమీ అక్కర్లేదండి లైఫ్లో. సో హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ సిరీస్ అంతా కూడా సీ ఫుడ్తోనే చేస్తానన్నమాట. సో రెపిట్టు, ఇంకా చేపల ఇగురు, ఇంకా చింతకాయ వేసి, అలాగే గోంగూర వేసి, చింతకూర వేసి, ఇలా రకరకాలుగా చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వద్దు. ఆల్ గోదావరి డెలికేసీస్ వస్తాయన్నమాట. స్టే ట్యూన్.